ఓం నమ శివాయ శంభో శంకర హరంబర మాధవ యా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు ఒకసారి గవలేశ శుద్ధం కర్కట రాశి వారికి కర్కట రాశి వారికి గవ్వలు చిత్త 3 పడ్డాయండి. బాగా ఆలోచించండి, చూడండి. 1, 2, 3 చిత్త 3 పడ్డాయి. పోల్తా 2 పడ్డాయండి. పోల్తా 1 ఇక్కడ 2 గవ్వలు బోల్తా పడ్డాయండి. చిత్త 2 పడ్డాయి. కానీ అదృష్టం రేఖాటంలో ఏమంటే 3వది అదృష్టం రేఖ కన్య. కానీ అమ్మాయి హస్త గడియలో ఉంది. హస్త గడియలు అంటే మంచిగా గడియ. ఆమె పుట్టినింటి కానీ మెట్టినింటి కానీ దరిద్రం కాదు. ఇక్కడికి ఇద్దరికి లక్ష్య పుడక ఉంది. అమ్మాయి కళ్యాణం 24-25 లోపలనే జరగాలి. ఆ టైంలో జరిగితే శుభం రేఖ మంచిగుంది. భార్యాభర్తల్లో సంసారంలో కళ్యాణంలో అత్తగారింట్లో అత్తమాలకి ఎట్లా పోషించాలి ఎట్లా లేదనేది అమ్మాయి గడియ మంచిగుంటుంది. కానీ అదృష్టం రేఖ కూడా బాగుంది. అత్తమాల పేరు నిలబెడుతుంది. ఇక్కడ బావలది మరుదులది పేరు పక్క నిలబెడుతుంది అమ్మాయి. అదృష్టం రేఖాటంలా కానీ శేష పనుల్లా కానీ ఈ కర్కాట రాశి వారికి బాగుంది. కానీ తొందర పడవద్దు, నిదానం చేయాలి. ఎంత నిదానం చేస్తే అంత బాగుంది. కానీ హంస గడియ ఆలోచన రేఖ తొందరపాటు పడు రాదు. ఆ అమ్మాయికి కూడా చదువు జ్ఞానం జాబ్ గురించి ఆలోచన గురించి పెళ్ళి కాకపోతే ప్రేమించటం లవ్ మ్యారేజ్ అలాంటి మ్యారేజ్ ఏదో చేసుకోవాలన్నట్టు ఊహ పడుతుంది. ఈ కర్కట రాశి వారికి చాలా ఉన్నాయి. చిక్కులు చికాకులు లేనిపోని గడవలు లేనిపోని లకాకులు వస్తూనే ఉంటాయి. అవి చిన్నవి అయితేనే ఉంటాయి. ఏం తొందర పడవద్దు, నిదానం చేయండి. మీరు ఎంత నిదానం చేస్తే అంత మంచిగా ఉంది పేరు మీద. ఏమంటే ఖర్చు ఎక్కువ ఉంది, ఆదాయం తక్కువ ఉంది. కానీ ఆ అత్తగారి పేరు మీద అమ్మనైన పేరు మీద శుభం రేఖ మంచిగా ఉంది. కన్య అదృష్టం రేఖ మస్తు ఉంటుంది. ఏ పని చేసినా కానీ మంచి గడియలు ఉన్నాయి. సంపాదనంలో కూడా అంతే ఉంది. భార్య భర్తల్లో కూడా మంచిగా ఉంటుంది. అత్తగారి ఇంట్లో కూడా మంచిగా ఉంది. పెద్దలకి గౌరవించేది కూడా మంచిగా ఉంది. అక్కడ కూడా బాగుంటుంది, ఇక్కడ బాగానే ఉంటుంది. ఏమంటే పెద్ద కోరికలు సాధించాలి, అది చేయాలి ఇది చేయాలని మస్తు ఉంటాయి. కానీ అది తప్పకుండా అవుతాయండి. ఆ భగవంతుని దయ వల్ల మీరు ఏదైనా పెద్ద జాబ్ చేసినా కానీ ఉద్యోగం చేసినా కానీ నిదానంతో చేయండి. మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతాయండి. జై శ్రీరామ్.